బీఆర్ఎస్ కు మరో షాక్. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. కాంగ్రెస్ లో చేరబోతున్నారు రేవంత్ సమక్షంలో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. 11 గంటలకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను మాజీ జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య వ్యతిరేకిస్తున్నారు. నిన్న గాంధీ భవన్ దగ్గర గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కూడా తెలిపారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని అక్కడి స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య బండ్ల రాకని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. శివకుమార్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య వర్గం అయితే ఈ బండ్ల రాకను వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ సరితకు కాంగ్రెస్ పెద్దల నుండి ఎలాంటి హామీ లభించింది? ఉమ్మడి పాలమూరు జిల్లా నడిగడ్డ బీఆర్ఎస్ కు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇవాళ ఆయన చేరిక విషయాన్ని ధృవీకరించారు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్టుగా కూడా తెలిపారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆయన చేరిక వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా గద్వాల్ కాంగ్రెస్ లో ఏదైతే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఇప్పటికే గద్వాల్లో పెద్ద ఎత్తున ఆందోళన అలాగే నిరసన కార్యక్రమాలు కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే నిన్న ఏకంగా గాంధీ భవన్ కు చేరుకొని సరిత తిరుపతయ్య అనుచరులు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కూడా చేశారు. అలాగే తమ నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తాం. అయితే అంతకు ముందే కొద్ది గంటల ముందే సరిత తిరుపతయ్యను వర్గాన్ని అలాగే ఆమెతో అటు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ చర్చలో భాగంగా ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామన్నటువంటి హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో మొన్నటి వరకు కూడా ఆమె గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ గా కొనసాగిన నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పిస్తారనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఇప్పటికీ కూడా అయితే ఎమ్మెల్యే చేరికను మాత్రం వారు ఇంకా వ్యతిరేకిస్తున్నట్టుగానే తెలుస్తుంది. అయితే గద్వాలలో అయితే ఎమ్మెల్యే పార్టీలో చేరితే మాత్రం తమ ఉనికికే ప్రమాదం ఉంటుందన్నటువంటి ఆలోచనలో సరిత తిరుపతయ్య వర్గం అయితే ఉంది. నేపథ్యంలోనే వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న ఉదయం సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన అనంతరం కూడా ఆయన అనుచరులంతా కూడా గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినటువంటి సందర్భం అయితే మనం చూస్తాం. అయితే ఇవాళ చేరిక కార్యక్రమం ఉన్న నేపథ్యంలో మరోసారి ఆందోళనకు దిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివకుమార్.